రామోహన్ కాకపోతే సార్ ఒకడు ఉన్నాడు, వాడు నన్ను స్కూల్లో జాయిన్ చేసుకుని అన్నారు ఫస్ట్. తర్వాత చిన్నగా వాళ్ళు ఏమన్నా అన్నాను, కటింగ్ చేయించుకోమన్నారు, చేయించుకున్నా. అయిపోయింది. సారు కొన్ని కండిషన్స్ పెట్టాడు, ఓకే అన్నాను. 10th క్లాస్ కదా, ఓకే అనేసాను. స్కూల్లో జాయిన్ అయ్యాను, వెళ్తున్నా. సార్ ఏమన్నా సరే కానీ మధ్య దెయ్యాలు ఎక్కడరా, ఎవరు చెప్పారు నీకు? అంటున్నారా భయం పడుతుంది. ఎవరన్నారు? అరే పిల్ల పట్టాడు నువ్వు, ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఎమ్మ దెయ్యాలు అది ఊగుతున్నావు. చెట్టు కలిపోరే కుత్తలోడు ఇంకా అడదాలు ఆడిపోయి రా పడిపో పడిపో రే, నువ్వు పరిగిరా. ఏంటో పడ్డావు రే, ఏంద్రా పడ్డావు రే? దెయ్యాన్ని చూడరా. కట్ కట్ ఆడేవు లేదు. అరే తమ్ముడు, ఇలా జరిగిందిరా. అరే రండ్రా. అరే ఎవరో వస్తున్నారు రా. ఏంట్రా మీరు ఈ టైం ఎక్కడ? ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అనుకున్నావురా? ఏమేంట్రా? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాంరా. రెండుగాడు నేను మాట్లాడుకుంటా ఉన్నాము. దయ్యాల గురించి ఊళ్ళో మాట్లాడుకుంటున్నారని చెప్పాడు. నేను నమ్మలేదు. ఇలానే అన్నాను, దయ్యాలకి అవేం లేవు, అలాంటివి ఏం పెట్టుకోవద్దు అని. టాయిలెట్కి వెళ్దామని వెళ్ళాడురా. అంతేసరికి దయ్యం కనపడింది. నేను పరిగెత్తాను, వాడు ఇందాక వచ్చి చూస్తే లేడు. అరే పోండి, అన్ని పిచ్చి మూఢ నమ్మకాలు. దెయ్యాలు అక్కడ ఉన్నాయిరా. ఏంట్రా మీరు మాట్లాడేది? వెళ్ళి పడుకోండిరా, టైం చాలా అయింది. నమ్మడరా మీరన్నా, జాగ్రత్త రా. ఇటు రారా. ఏంటన్నా ఎక్కడ కూర్చున్నావు? ఏంట్రా వాడు ఏంటి దెయ్యం అంటున్నాడు? ఏంట్రా ఏం జరిగింది అసలు? అరే దెయ్యాలనేవి ఉండవరా. నేను కూడా అదే అనుకుంటున్నా. ఇవన్నీ అబద్ధాలు. ఏం సంగతులు విన్నావా? అక్కడేంటి బోరింగ్ పడుతున్నారు ఊరు? దెబ్బలు లేదు, నీ అమ్మ దెబ్బలు అన్నారు.